తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రత్యక్ష కూటమి జనసేన, భారతీయ జనతా పార్టీ. అదే సందర్భంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పరోక్ష కూటమిగా నడుస్తున్నాయి. ఇప్పుడు మొట్టమొదటిసారి కమ్యూనిస్టులు వచ్చి వైసీపీతో జట్టు కట్టినటువంటి సందర్భం నిన్న. విద్యార్థి ఉద్యమాల సందర్భంలో కమ్యూనిస్టు అనుబంధ విద్యార్థి సంఘాలు ఏదైతే మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండరు, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ హామీలు అమలు చేయాలంటూ అలాగే విద్యార్థి నాయకుల మీద పెట్టిన అక్రమ రౌడీ షీట్లు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ జరిగినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో, విజయవాడలో కావచ్చు, అలాగే గుంటూరులో కావచ్చు, నరసరావుపేట, కర్నూలు ఇట్లాంటి ప్రాంతాల్లో జరిగినాయి. వీటిట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి ఇప్పుడు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ అట్లాగే పీడిఎస్యు కలవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి. ఇందులో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం, ఏఐవైఎఫ్ రాష్ట్ర విభాగం, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం, అయితే ఎస్ఎఫ్ఐ లేదు. ఇందులో ఏఐఎస్ఎఫ్ ఉంది, అట్లాగే పీడిఎస్యు ఉంది. ఈ సంఘాలు ఇప్పుడు వీళ్ళతో జట్టుగట్టిని ఏదైతే విద్యార్థులకు కావాల్సినటువంటిది ఇస్తామన్నటువంటి హామీలు, ఎస్పెషల్లీ ఫీజు రియంబర్స్మెంటు, అలాగే జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి యువతకు సంబంధించి ఇవ్వాలన్నటువంటి డిమాండ్తో జరిగిన ఉద్యమానికి లీడ్ చేసుకొచ్చినాయి.